తమిళనాడులో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళక వెట్రి కళగం ప్రభుత్వం తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ బడ్జెట్ను ఆగస్టు 5న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఎన్. మేరీ విల్సన్ శాసనసభలో సమర్పించనున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ అధికారికంగా వెల్లడించారు. ఆగస్టు 5న ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశపెడతారు. మరుసటి రోజు అంటే ఆగస్టు 6న వ్యవసాయ శాఖ మంత్రి వినోద్ ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను సమర్పిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీవీకే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ స్థానంలో ఇది రానుంది. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ బడ్జెట్ ప్రాధాన్యత సంతరించుకుంది. టీవీకే ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం తమిళనాడుపై ప్రస్తుతం 13 లక్షల కోట్ల భారం పడనుంది. రెవెన్యూ లోటు సుమారు 90,500 కోట్లకు, ద్రవ్య నోటు 1.64 లక్షల కోట్లకు చేరవచ్చని ఆ నివేదిక అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్ ద్వారా ఆదాయ వ్యయాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడం, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా కొనసాగించడం, నూతన మార్గాల ద్వారా వనరులను సమీకరించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తూనే ఆర్థిక క్రమశిక్షణను పాటించడం విజయ ప్రభుత్వానికి సవాలుతో కూడిన అంశం కానుంది.